రైట్. సో మనం బొట్టుమాల చూసాము, మ్యాంగో చూసాము, కంప్లీట్ టెంపుల్ జ్యువెలరీకి వెళ్దాం ఈసారి. ఓకే, యా చూపించండి. ఇది యాంటిక్ పీస్ లా ఉంది. ఇది నక్షీలో మేడం. ఓన్లీ మీకు లాకెట్ వచ్చేసి కుందన్లో ఉంటుంది, బట్ ఓవరాల్ గా హారం మాత్రం నక్షీలో ఉంటుంది అనమాట. ఈ బొట్టు ఇది కూడా సేమ్ వన్ మోర్ డిజైన్ ఇన్ బొట్టుమాల. టోటల్ కంప్లీట్ ఇంకొక డిజైన్ ఇది. అష్ట దేవతలు ఉన్నారా? అవును మేడం. ఎట్లా చేస్తారు? ఏదో చెప్పండి, అందరు దేవుళ్ళు ఉన్నారని. ఆ దేవుళ్ళు ఎవరు చూస్తారు? లక్ష్మీ మాల. లక్ష్మి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది టోటల్ మీకు కంప్లీట్ బొట్టుమాలతోని లాకెట్ కుందంతో వచ్చి లక్ష్మీదేవి రూపంతోనే ఉంది అన్నమాట. సో ఇది కూడా మీకు నెట్ వెయిట్ వచ్చేసి 106 ఉంది, విత్ బ్యాక్ చైన్ 106. ఓవరాల్ గా ఇది లక్ష్మీదేవి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే అమ్మవార్లు అందరూ ఈ హారంలోనే కొలువు తీరున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇదే డిజైన్ అని వచ్చండి, పీకాక్ కదా? ఇది పీకాక్ మేడం. ఇది ఇక్కడ పీకాక్స్ వచ్చాయి, ఒక అమ్మవారు పీకాక్, అమ్మవారు పీకాక్, అమ్మవారు పీకాక్ అలా వచ్చేసరికి మనకి దాని లుక్కే మారిపోయింది. అండ్ బొట్టుమాలలో ఇంతకు ముందు మనం ఒక హారం చూసాం కదా, అదొక డిజైన్ అయితే ఇదైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. పక్క అమ్మవారు వచ్చారు, అట్ ద సేమ్ టైం బొట్టుమాలలో కూడా ఆ డిజైన్ లో కూడా కవర్ చేశారు. ఇక మనకి పెండెంట్ వచ్చేసరికి కంప్లీట్ కుందని ఇచ్చేసరికి ఒక ఎలిగెంట్ లుక్ వచ్చేసింది, రైట్? సో ఇవన్నీ కూడా ఎమరాల్డ్స్ యూజ్ చేశారు, రూబీస్ యూజ్ చేశారు. అండ్ ఇవి సీజెట్స్ అండి, వైట్ వి? ఎస్ మేడం, ఇవి సీజెట్స్ అన్నమాట. సీజెట్స్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ లో హ్యాంగింగ్ వచ్చేసి ఎమరాల్డ్స్ ఇంకా పర్ల్స్ కాంబినేషన్ లో వచ్చింది అన్నమాట. ఇవి చిన్న చిన్న బొట్టు కలెక్షన్ కూడా చాలా హెవీ లుక్ వచ్చేసిందండి. ఒకసారి చూపిద్దామా బ్యాక్ ఎట్లా ఉండిందో? వావ్. సో చాలా మందికి ఇంత డిజైన్ వచ్చిందంటే మధ్యలో ఏమైనా విరిగిద్దేమో అని ఒక డౌట్ ఉంటుంది, కాబట్టి నేను ప్రతి ఆర్నమెంట్కి హారానికి కూడా మీకు ఆ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నానండి. క్లియర్గా చూడొచ్చు, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి కనెక్షన్ ఇచ్చారు కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉండింది, రైట్? అండ్ బ్యాక్ అంతా కూడా మీరు క్లియర్గా ఈ గోల్డ్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్లో అయితే మాత్రం నగిషి వర్క్లో ఉన్న హారం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి. ఇది ఎంత ఉందండి వెయిట్? 106 ఉంది మ్యామ్. ఇది 106. నేనైతే మినిమం 130 to 150 ఉంటుంది అనుకున్నానండి. లేదు, ఇది లైట్ వెయిట్ కదా మ్యామ్. లైట్ వెయిట్ హెవీ బడ్జెట్ అన్నట్టుగా, హెవీ లుక్ అన్నట్టుగా. సో లైట్ వెయిట్ హెవీ లుక్ అన్నట్టుగా 106 అనేది కంప్లీట్ అయింది. చూడడానికి చాలా గ్రాండ్ గా ఉండింది, బట్ మనం చూస్తే మాత్రం కాస్త లైట్ వెయిట్. ఎప్పుడైతే లైట్ వెయిట్ మనం వేసుకున్నామో ఎక్కువ సేపు వేసుకోగలం. అదే వెయిట్ ఉంది అనుకోండి, అంతసేపు మనం మొయ్యలేము. ఆ ఆర్నమెంట్ మొయ్యడమే చాలా కష్టం అనిపిస్తుంది మనకి. ఇది మనకి ఎంత పడుతుంది? ఇది కూడా మీకు 106 అంటే బిలో 10.5 లో వచ్చేస్తుంది. బిలో 10.5 లో అయితే మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ మనం హారం దగ్గర చెప్తున్నాం, ఇక్కడ కూడా కుందన్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, సీజెట్స్ ఉన్నాయి. ఎవ్రీ స్టోన్ కి 65% బైబ్యాక్ ఉంటుంది. సో నో వరీస్, నో టెన్షన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మ్యాంగో కుందన్ లో మ్యాంగో కాంబినేషన్ లో మిడ్ లెంత్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 2-in-1 పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 2-in-1 పర్పస్, 2-in-1 5-in-1 కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 5 రకాలుగా వాడొచ్చట. ఇది ఒకటి హారం టైప్ గా యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వడ్డానం యూస్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇది కావాలి అనుకుంటే లాకెట్ కూడా డిటాచబుల్ అవుతుంది. లాకెట్ లెక్క కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సారీ, 3-in-1 అనుకుంటా. ఇది వడ్డానము, ఇలా వడ్డానం కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేస్తాను. సరే నేను పెడతాను. దీని మనం ఇలా వడ్డానం కింద వాడచ్చు. ఓకే, మనకు సెపరేట్గా ఈ పెండెంట్ తీసేసుకుని వేరే దగ్గర వాడాలి అని అనుకుంటే మనం వేరే దగ్గర, అంటే మీన్స్ ఏదైనా బీడ్స్లో వేసుకోవాలనుకుంటే మనం దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ కొన్ని హుక్స్ ఇచ్చారు, దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ హారంలా కూడా యూజ్ చేయొచ్చు, రైట్? ఇట్లా చాలా బాగుంది. సో మనం 3 టైప్స్లో దీన్ని వాడాము, 3 రకాలుగా వాడుకోవచ్చు అని. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయనిద్దాం. అని గారు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ వన్స్ సో బ్యాక్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, రైట్? పెండెంట్ ఇట్లా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో దీన్ని మనం ఇలా తీసేసుకోవచ్చు, కావాలని చూపించాము. అండ్ ఇది కూడా అట్లానే వచ్చేస్తుంది కదండి. సో మనం ఏదైనా బీడ్స్ తీసుకున్నప్పుడు ఆ బీడ్స్లోకి
ఈ లాకెట్ వేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. రైట్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎమరాల్డ్స్ లోను పర్ల్స్ లోను కుందన్స్ వచ్చేసాయి కాబట్టి మనం ఈ కలర్ కాంబినేషన్ కావచ్చు, ఎనీ కలర్ కాంబినేషన్ లో మనం ఈ పెండెంట్ వాడుకోవచ్చు. కస్టమైజ్ లా మనం చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. సో దీన్ని అండ్ పెండెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ పెండెంట్ గురించి చెప్పండి. ఇది పెండెంట్ వచ్చేసి మీకు టోటల్ గా లక్ష్మీదేవి గోపురం అంటారు కదా, గోపురం. ఓకే, దీని డిజైన్ చూసారండి ఎంత బాగుందో. ఆ కార్వింగ్ డీటెయిలింగ్ అంతా ఓకే మీకు టోటల్ డీప్ నక్షిలో వస్తుంది అన్నమాట. డీప్ నక్షిలో వచ్చిందండి. మనం క్లియర్ గా మనం క్లోజ్ లో చూసినట్లయితే అమ్మవారు కావచ్చు, లేకపోతే ఆ చిన్న డిజైన్ కూడా చాలా డీటెయిలింగ్ లో కనిపిస్తుంది. కొన్ని ఇలా కలిసిపోయినట్టు అట్లా ఉంటాయి. చాలా అంటే మనకు క్లియర్ గా అబ్జర్వ్ అంటే చేస్తే చాలా బాగుంది. లక్ష్మీదేవి మండపం. ఓకే, టెంపుల్ జ్యువెలరీ, పక్కా టెంపుల్ జ్యువెలరీ. అండ్ ఎప్పుడైతే మనం ఈ పెండెంట్ అమ్మవారి పెండెంట్ కి ఇలా బొట్టుమాల టైప్ లో అలానే మరో పక్క మ్యాంగో ఇచ్చేసారో చూడండి, దాని లుక్కే మారిపోయింది. రైట్, కంప్లీట్. ఇది కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంది, చాలా హెవీ లుక్ అయితే వచ్చేసింది. ఇది కూడా బిలో 120 గ్రామ్స్ లో ఉంది. బిలో 120 గ్రామ్స్. ఇదే చాలా వెయిట్ ఉందండి, అంటే మనం చూస్తే చాలా హెవీగా ఉంది. ఇదే అప్రాక్సిమేట్లీ మనకి ఎంత పడొచ్చు? ఇది మీకు బిలో 11 lakhs లో అవుతుంది. బిలో 11 lakhs పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. సూపర్. అండ్ మనం తెలిసిందే కదండి, మనకి స్టోన్స్ ఏదైతే ఉందో, ఎమరాల్డ్స్ ఏదైతే ఉందో అదైతే మనకి మనీ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అన్ని టెంపుల్ జ్యువెలరీ చూస్తున్నాం. ఇంకొంచెం హెవీగా ఉన్న టెంపుల్ జ్యువెలరీ చూద్దామండి. ఇది ఒకసారి చూపించండి, చాలా యూనిక్ డిజైన్ లో ఉంది. ఇది వచ్చేసి మీకు నక్షి అంటారు మ్యామ్, డీప్ నక్షిలో ఇట్లా లక్ష్మీదేవి ఎంబోజింగ్ లో యూ షేప్ హారము. ఓకే, లక్ష్మీదేవి కొలువై ఉన్నారు ఇక్కడ. ఇది యూ షేప్ వచ్చింది హారము, కంప్లీట్ నగిషి వర్క్. ఇవి ఏంటండి మధ్యలో? ఇవి మీకు స్టోన్స్ వచ్చేసి ఆనిక్స్ మేడం. ఆనిక్స్ సాధారణంగా మనము నార్మల్ గా రూబీ గానీ ఎమరాల్డ్స్ గానీ వాడుతుంటాము. సో కస్టమర్ కి ఏదైతే మనము తక్కువలో లైక్ రీజనబుల్ గా చార్జెస్ ప్రొవైడ్ చేయాలంటే, సో అందుకే రీజనబుల్ గా ఆనిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ప్లేస్ లో మనకు వేరే ఏమైనా కావాలన్నా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. దీనికి కూడా మీకు దీనికి ఇది చూడడానికి హెవీలో ఉంది, కాకపోతే ఇది బిలో 90 grams లో ఉంది అనమాట. 92 grams లో ఉంది. బట్ చూడడానికి ఇది ఏదో 120-130 grams అని ఉంటుంది. బట్ ఇది 92 లోనే క్లోజ్ అప్ అయింది. అండ్ ఇది మీకు డీప్ నక్షి కాబట్టి నార్మల్ గా దీనికి వేస్టేజ్ బయట ఎక్కడైనా సరే 15 to 18% అలా ఉంటుంది. బట్ మన దగ్గర మాత్రం ఓన్లీ 12%. అంతే. యాక్చువల్గా ఎంత హెవీ వర్క్ వచ్చినప్పుడు సాధారణంగా 18% to 20% వరకు మనకి మేకింగ్ ఛార్జెస్ పడతాయి. బట్ ఎలాంటి వర్క్ అయినా సరే ముకుందాలో 2 to 12% మాత్రమే కాబట్టి దీనికి కూడా 12% వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే చాలా హెవీ లుక్ వచ్చింది. అండ్ బ్రైడల్ సెట్ కి చాలా అద్భుతం అనమాట. ఇది ఒక్కటి వేసుకుని ఇంకా పైన ఇంకొక హారం వేసుకోకపోయినా పర్వాలేదు. అండ్ ఇక్కడ మనకు ఆనెక్స్ లో కాకుండా మనకు వేరే స్టోన్ ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఆ క్లోజ్ లో చూసినట్లయితే ఎవ్రీ చిన్న డిజైన్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉండిందండి. చాలా అంటే చాలా డీటెయిలింగ్ గా ఉండింది. అండ్ ఎక్కువ గోల్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ ఎమరాల్డ్స్ కావచ్చు, రూబీస్ కావచ్చు, చాలా తక్కువ వాడారు. ఎందుకంటే దీన్ని డామినేట్ చేయకుండా ఉండడం కోసం. రైట్, రీజనబుల్ గా ఉండాలి, లైక్ ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి గోల్డ్ అనేది కూడా. ఎంత పడుతుందండి ఇది? ఇది మీకు బిలో 10 lakhs లో వచ్చేస్తుంది. బిలో 10 lakhs లోనే వచ్చేస్తుంది. చూడడానికి అయితే మనం 15 to 20 lakhs పెట్టుకోలేము అన్నంత లుక్ వచ్చింది గ్రాండ్ గా. బట్ మనం చూసినట్లయితే మాత్రం చాలా లైట్ వెయిట్ లో ఉంది కాబట్టి మనకు వచ్చేస్తుంది. ఇది చూపించేస్తాం కాబట్టి ఇక్కడ పెడతానండి. ఓకే.